ఏ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ 7. సో డిఎస్లో మన టాపిక్ వచ్చేసి ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2A నుంచి వెరీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ ఎస్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్. సో ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో బోర్డ్ ఎగ్జామ్లో రేపు వచ్చే బోర్డ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుంది ఎల్ఏక్యూస్ నుంచి, ఎస్ఏక్యూస్ నుంచి, విఎస్ఏక్యూస్ అనేది. సో ఈ వీడియోలో మీకు లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్, సో ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు డిఎస్ స్టూడెంట్స్. రైట్ నాన్న, చూడండి ఇక్కడ ఎల్ఏక్యూస్ వచ్చేసి డిమోస్ థీరం నుంచి ఎల్ఏక్యూస్ చూడండి ఒక్కసారి మీరు. సో ఇవన్నీ నేను స్క్రోలింగ్ చేస్తూ ఉంటాను స్లోగా, సో మీరు అంతా నోట్ చేసుకోవచ్చు ఇవన్నీ. రైట్, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న ఇవన్నీ. సో 3 ఉన్నవి రిపిటేషన్స్, మోస్ట్ రిపిటేషన్ క్వశ్చన్స్. సో డబల్ స్టార్వి వచ్చేసి ఇంకా అవి కూడా వస్తుంది, అవి కూడా నేర్చుకోవాల్సిందే మీరు. రైట్, డిమోస్ థీరం నుంచి మనకి ఇక్కడ టోటల్ 10 క్వశ్చన్స్ ఉన్నాయి డియర్ స్టూడెంట్స్. రైట్, సో నెక్స్ట్ ఎల్ఏక్యూస్ చాప్టర్ వచ్చేసి థియరీ ఆఫ్ ఈక్వేషన్లో మనకు ఎక్కువ 3 ఉన్న క్వశ్చన్స్ మీరు ఎక్కువ నేర్చుకోవాలి. 11th క్వశ్చన్, 14th క్వశ్చన్, 16th క్వశ్చన్స్, ఇవి ఎక్కువ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ నాన్న. ఓకే రైట్, రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి, బట్ ఇవి అయితే మోస్ట్ రిపీటెడ్. రైట్, స్లోగా స్క్రోలింగ్ చేస్తుంటాను చూడండి. సో మనకు థియరీ ఆఫ్ ఈక్వేషన్ నుంచి ఒకటే క్వశ్చన్ వస్తుంది, డిమోస్ థీరం నుంచి కూడా మనకు ఒకటే క్వశ్చన్ వస్తుంది. రైట్, దెన్ ఆఫ్టర్ వచ్చేసి బైనామల్స్ థీరం. బైనామల్స్ థీరం నుంచి మనకు 2 ఎల్ఏక్యూస్ వస్తుంది బోర్డ్ ఎగ్జామ్లో. 24 క్వశ్చన్, 26 క్వశ్చన్, వెరీ రిపిటేషన్ క్వశ్చన్స్ ఇవన్నీ. రైట్, అండ్ 28 క్వశ్చన్స్ కూడా, 29, 30, 31 ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ ఇక్కడ. సో పీడిఎఫ్లో చూపిస్తున్నాను చూడండి మీకు ఇక్కడ. రైట్, 32 క్వశ్చన్స్, 33 క్వశ్చన్స్. సో ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, 33, 35, 36 ఈ ప్యాటర్న్ నుంచి ఒకటి గ్యారంటీ వస్తుంది. అండ్ ఇక్కడ స్టార్టింగ్ 28 ఇక్కడ నుంచి చూడండి, 24, 26, 28, 29, 30, 31, 32 ఈ ప్యాటర్న్లో ఒక క్వశ్చన్ వస్తుంది. 33, 35, 36, 37 ఈ ప్యాటర్న్లో ఒక క్వశ్చన్ వస్తుంది. అంటే మనకు బైనామల్ నుంచి 2 ఎల్ఏక్యూస్ వస్తాయన్నమాట. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్స్. సో ఈ చాప్టర్ నుంచి మనకు ఒక ఎల్ఏక్యూస్ వస్తుంది డియర్ స్టూడెంట్స్. వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, చాలా ఈజీ చాప్టర్ నాన్న. నేను సో ఈ చాప్టర్ మీద నేను ఎల్ఏక్యూస్ వీడియో చేయడం జరిగింది, ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ చెక్ చేయండి, దాంట్లో ఉంటుంది ఇక్కడ. రైట్, సో 39 క్వశ్చన్, 49, 40 క్వశ్చన్, 41 క్వశ్చన్స్, 42, సో 43 కూడా. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఇంపార్టెంట్ స్టార్ మార్క్తో ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి మీరు. రైట్, దెన్ ఆఫ్టర్ ప్రాబబిలిటీ నుంచి ఒక ఎల్ఏక్యూస్ వస్తుంది మనకు. రైట్, సో ప్రాబబిలిటీ నుంచి ఎవ్రీ ఇయర్ అడుగుతుంది ఏంటంటే ఎడిషనల్ థీరం, బేస్ థీరం అండ్ మల్టిప్లికేషన్ థీరమ్స్. ఈ తీరాలు బాగా నేర్చుకోవాలి మీరు, ఈ థీరం పక్క వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా. రైట్, సో ఇవి జనరల్ ప్రాబ్లం కూడా చూసుకోండి, 52 క్వశ్చన్స్. ఇది వైట్, బ్లాక్, రెడ్ ఇక్కడ జనరల్ ప్రాబ్లమ్స్ అన్నమాట ఇది. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇంకా మనం వెళ్తే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవి జనరల్ ప్రాబ్లమ్స్ అనమాట ప్రాబబిలిటీలో, ఇవి కూడా నేర్చుకోవాలి. 54, 55, 57 ఇవన్నీ చూసుకోవాలి మీరు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. రైట్, దెన్ లాస్ట్ వచ్చేసి నాన్న ర్యాండమ్ వేరియబుల్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్లో కూడా మనకు ఒక ఎల్ఏక్యూస్ అడుగుతాడు. సో డియర్ స్టూడెంట్స్ ఈ చాప్టర్ మీద కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది, సో ఒక్కసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి, మీకు అక్కడ వీడియోస్ ఉంటాయి ఈ చాప్టర్ మీద. 62, 63 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్ అన్న. స్టార్టింగ్ 3 క్వశ్చన్స్ 62, 63, 64 క్వశ్చన్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ చూడండి ఇక్కడ 3, 66, 67, 69. సో ఇవి చూసుకోండి అన్న ఒకసారి. రైట్, సో డియర్ స్టూడెంట్ ఎల్ఏక్యూస్ అయిపోయినాయి. ఇక్కడ ఎస్ఏక్యూస్ వచ్చేసి కాంప్లెక్స్ నెంబర్ నుంచి వస్తుంది మనకు. సో చూడండి నాన్న, స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి మీరు. నేను స్క్రోలింగ్ చేస్తుంటాను, ఒకసారి చూస్తూ ఉండండి. ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్ నుంచి ఒకటి పార్షల్ ఫ్రాక్షన్ అంటారు ఈ చాప్టర్లో. సో ఇక్కడ నుంచి పక్కా మనకు 2 క్వశ్చన్స్ వస్తాయి, వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది, మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది నాన్న ఇది. రైట్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మనకు క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ నాన్న ఇవి. మనకు మాస్టర్, రీమాస్టర్ ఈ ప్యాటర్న్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ర్యాంక్ కనుక్కోవాలి. రైట్, ఇవన్నీ 3 డబల్ స్టార్ ఉన్నవి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మీకు బోర్డ్ ఎగ్జామ్లో పక్క వస్తుంది. సో పార్షల్ ఫ్రాక్షన్లో చూడండి నాన్న, ఇవన్నీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవన్నీ స్టార్ మార్క్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ నేర్చుకోండి, డీటెయిల్గా వస్తుంది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రాబబిలిటీ నుంచి మనకు 2 వస్తుంది నాన్న, ఎస్ఏక్యూస్ వచ్చేసి 2 వస్తుంది. సో మీకు ఈజీ చాప్టర్ ఇది అనమాట. సో నేను మీకు లైవ్ స్ట్రీమ్ చేస్తాను బోర్డ్ ఎగ్జామ్ ముందట ఒకసారి, అప్పుడు మీరు అన్నీ ఏమేమి డౌట్ ఉన్నా అడగవచ్చు అనమాట. రైట్, ఇంకో ప్రాబబిలిటీలో స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి.
రైట్. తర్వాత విఎస్ఏక్యూస్ వచ్చేసరికి కాంప్లెక్స్ నెంబర్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయండి. వెరీ వెరీ చిన్న చూడండి, ఇప్పుడు ఇవన్నీ ఈజీ నాన్న. రైట్ ద మల్టిపుల్ డివిజన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంప్లెక్స్ నెంబర్. సో ఇక్కడ ఇవి చాలా ఈజీగా ఉంటాయి, నేర్చుకోవాలి మీరు. థర్డ్ క్వశ్చన్ కూడా అండ్ 7th క్వశ్చన్స్, 9th క్వశ్చన్స్, 14th క్వశ్చన్, 15th క్వశ్చన్స్. రైట్. డిమోర్స్ థీరం నుంచి కూడా ఒక విఎస్ఏక్యూస్ వస్తాయి మనకు. రైట్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్ కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్లో చాలా చిన్నగా ఉంటుంది నాన్న. ఆల్ఫా బీటా కనిపెట్టడం కాన్సెప్ట్ ఉంటుంది, జీరో రూట్స్ కనిపెట్టడం ఉంటుంది అనమాట. అవి క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. రైట్. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో కూడా ఇవి మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ నాన్న డియర్ స్టూడెంట్. మీరు వింటున్నారు కదా. సో ఎంత స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇవే ప్రాక్టీస్ చేయండి. సో మీకు నాకు తెలిసి చాలా లెస్ డేస్ ఉన్నాయి, తక్కువ రోజులు ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ తలుచుకుంటే అవుతుంది నాన్న. రైట్. సో బైనామియల్ థీరం నుంచి కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి చూడండి, విఎస్ఏక్యూస్. సో 79, 80 మొత్తం వెరీ వెరీ ఇంపార్టెంట్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్లో ఒక విఎస్ఏక్యూస్ వస్తుంది. ఏం అడుగు, మీ ఫైండ్ ద మీన్ అంటాడు, అబౌట్ ద మీన్ అంటాడు, లేదంటే అబౌట్ ద మీడియన్ అంటాడు. ఏం సింపుల్ క్వశ్చన్ నాన్న, ఇది ఫార్ములా మీద ఆధారపడి ఉంటాయి ఈ చాప్టర్ మొత్తం. ర్యాండమ్ వేరియబుల్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, ఇక్కడ కూడా మనకు ఒక విఎస్ఏక్యూస్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, స్క్రోలింగ్ చేస్తున్నాను. రైట్, అయిపోయింది. సో డియర్ స్టూడెంట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎల్ఏక్యూస్, ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ చేసుకోండి డియర్ స్టూడెంట్స్. బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను మీకోసం. బాయ్ నాన్న.